హాయ్ అండి. ఒకప్పుడు రాళ్ళు తిన్న ఆరేయించుకునే వాళ్ళు ఇప్పుడు అన్నం కూడా సరిగ్గా తినట్లేదంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొన్నిటికి అడిక్ట్ అయిపోయారంటే మనం ఎంత చెప్పినా కూడా ఆ అలవాట్లు అనేవి మానుకోరు. దానివల్ల ఇల్లు వల్లు గుళ్ళు అయిపోయినా కూడా అనవసరం, వాళ్ళ పని వాళ్ళదే. కాకపోతే ఇలాంటి అలవాట్లు ఎవరైతే నేర్పిస్తారో వాళ్ళకి మాత్రం చేతులెత్తి దండం పెట్టాలన్నమాట. ఒక ఫ్యామిలీనే ఖరాబ్ చేసినంతటికి. మధ్య మా నాన్న కూడా బాగా డ్రింకింగ్కి అలవాటు అయిపోయి ఏమీ సరిగ్గా తినట్లేదు. మా చిన్న టైంలో మటన్ వండితే దుమ్ములు కూడా నమిలేసి తినేసేవారు. అలాంటిది అన్నం కూడా తినలేకపోతున్నారంటే మరి బాధపడాల్సిందే కదండి. ఏదో పోనీ నచ్చింది ఏదైనా వండితే తింటారేమైనా నాస్తో ఏదైనా వండి పంపిస్తాను అంటే మా ఆయన కూడా మధ్యలో పానకంలో బుడకలాగా మీ నాన్నకు పంపిస్తా, మా అమ్మకు కూడా పంపించని అంటారు. ఏదైనా చూసిన వాళ్ళకి చూడని వాళ్ళకి ఒకటే కంపేర్ చేసుకోలేము కదండి. కాకపోతే వాళ్ళమ్మ కదా అతనికి ప్రేమ అనమాట. అందుకనేసి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా బెల్లం గారెలు చేశాను. మా నాన్నకి అవంటే చాలా ఇష్టం అనేసి కొద్దిగా మా నాన్నకి కొద్దిగా మా అమ్మమ్మకి పంపించాను. కాకపోతే మా నాన్న అవి తిన్నారో లేదో మరి. వీడియో లాస్ట్ వరకు చూశారు కదండి. కామెంట్ చేసేసి లైక్ కూడా చేసేయండి.